నమస్తే, దిస్ ఇస్ గౌరియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి ద్రాక్షారామంలోని శివలింగాన్ని అంటే మనము ఎక్కడైనా అంటే ఏదైనా కక్షపూరితంగా అయినా ఏదైనా కూడాను దేవుడంటే ఒక నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆలయాల్ని ధ్వంసం చేయడము లేదా విగ్రహాలని ధ్వంసం చేయడము ఇలా అంటే మనకి సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రజల యొక్క సెంటిమెంట్ దీని మీద అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా చూసాము, ఆ రథాలని తగలబెట్టడం ఇట్లాంటివన్నీ కూడా. సో మరి ఇప్పుడు ఈ శివలింగం ధ్వంసం చేయడంలోని ఒక పర్సనల్ ఎజెండా ఉంది, పర్సనల్ వ్యక్తి, ఇది పొలిటికల్ అంశం కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి? మళ్ళీ ఈ విగ్రహ ధ్వంసం, దట్టు ద్రాక్షారామం అంటే అందరికీ కూడా చాలా ప్రీతికరమైన ప్రదేశం. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ హిందూ విగ్రహాల తాలూకు విధ్వంసం ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థాల్లో రాముడు గారి తల అలాగే సీతమ్మకు కూడా వాళ్ళు చేయలేని చోట గాయాలు చేశారు. శాడిస్టులు మాట. దీంతో ఒక్కసారి ఆంధ్రదేశం ఉలిక్కి పడింది. అసలు విగ్రహాల దగ్గరికి వెళ్తేనే భయకంపితులైపోతారు అందరూ. అటువంటి విగ్రహాలని ధ్వంసం చేయడంటే వాడు ఎంత పాశవికంగా ఉంటాడు, వాడు ఎంత వాడిని ఏమనుకోనో తెలియదు మాట. వాడికి ఒంటి మీద స్పృహ ఉండి ఎవడు చేయడు, పూర్తిగా తాగేసిన మైకంలో చేస్తాడు. అలాగే పోయించి విగ్రహాన్ని ధ్వంసం చేయవలసినటువంటి అవసరం ఎవరికి వస్తుంది అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన విగ్రహాల్ని మనం దేవుళ్ళలా చూస్తాం, మన విగ్రహాల్ని బొమ్మల్లా చూసేవాళ్ళు ఇంకొక వాళ్ళు ఉన్నారు. అది క్రిస్టియానిటీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి మత మార్పిడి చేశారు. ఆ కృష్ణానది వద్ద ఎప్పుడు అంతే రావడం, ఆ నీళ్ళ కృష్ణానది నీళ్ళనే బాప్టిజం కోసం ఉపయోగించుకున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మత మార్పిడి జరిగింది. సరే, అది వాళ్ళ కర్మ, అనుభవిస్తారు. అనుకుంటే సీతమ్మ వారికి గాయపరచడం ఏమిటి, రాముడు వారి తల నరికేయడం, ఇంకొక చోట ఆంజనేయ స్వామి తాలూకు చేతిలో కాదు ఉంటే ఆ చెయ్యిని నరికేశారు. చెయ్యిని నరికేసి ఒక నికృష్టుడు, నీచుడు, దుర్మార్గుడు అయినటువంటి కొడాలి నాని మరి అసెంబ్లీలో తాగి మాట్లాడతాడో ఇంట్లో తాగి మత్తులో మాట్లాడాడో తెలియదు. కానీ ఏమిటి, సీతమ్మ వారి తల నరికేస్తే వచ్చి నష్టం పెట్టి ఇంకో తల పెట్టుకుంటాం, సిమెంటే కదా. ఇది ఆంజనేయ స్వామి తల చెయ్యి నరికేశారా, అయితే వచ్చి నష్టం పెట్టి ఇంకో చెక్కబొమ్మ పెడతాం, తప్పే ఉంది. అలాగే అంతర్వేదిలో రథం కాల్చేశారు. అంతర్వేదిలో రథం కాల్చేస్తే మీకు నష్టమా, ఇంకో రథం అంతకంటే బ్రహ్మాండమైన రథం కట్టించి పెడతా ఉన్నాడు ఆ దౌర్భాగ్యుడు, ఆ పాపి. అందుకే దేవుణ్ణి నిందించే వాళ్ళని పాపి అంటారన్నమాట. ఎవరినైనా సరే, ఎవరిని నిందించినా సరే, ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని ఒకేసారి ఒకే ఒక మాటతో దెబ్బతీశాడంటే వాడు పాపాత్ముడు కాకుండా మంచివాడు ఎలాగవుతాడు, మంచివాడిగా మనం ఎలా సంబోధిస్తాము. అందువల్ల ఇటువంటి అనర్థాలు చాలా జరిగాయి. ఇప్పుడు ఏమిటంటే కొత్త ప్లాన్ అన్నమాట. ఏమిటి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే విగ్రహాలు ధ్వంసం జరిగాయా, మరి చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా విగ్రహాలు ధ్వంసం జరుగుతున్నాయి కదా, మరి దీని మాట ఏమిటి అని ఒక ప్రశ్న కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తున్నాను అన్నమాట. నిజమే కదా, మరి మీ పరిపాలనలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామరాజ్యం అంటున్నారు. మరి ఆ దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ద్రాక్షారామంలో అంటే మనకి ఉత్తర ద్వారం గుండా ఉన్నటువంటి సప్తమహర్షులు తపస్సు చేసినటువంటి స్థలం అది. గోదావరి గౌతమి నది తాలూకు నదీ జలాలతో అభిషేకించినటువంటి పుణ్యక్షేత్రం అది.
ద్రాక్షారామం అంటే చిన్నది కాదు. ఉమ్, అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తుగా ఉన్నటువంటి ఒక శివలింగం అది. ఒక 3 అంతస్తులు ఉంటుంది ఆ శివలింగం మాట. అవును. అంటే అక్కడ ఆ విధంగా అభిషేకాలు చేసుకుంటారు, సర్వ పాపాలు తొలగిపోతాయి, మంచి జరుగుతుంది, భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి అని నమ్మేటటువంటి ఒక పుణ్యక్షేత్రంలో శివలింగాన్ని వాడు ధ్వంసం చేశారంటే, కపాలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని ఉమ్, ధ్వంసం చేశారంటే వాడిని ఏమనుకోవాలి? ఒకటి. మరి ఆ సీసీ కెమెరాలు ఇట్లాంటివన్నీ ఉన్నట్టుగా ఏది మాటల్లో చెప్పడం లేదు. ఒకవేళ లేకపోతే అర్జెంటుగా పెట్టాలి. జాతి సంపదలండి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రావు కదా, వచ్చిన ఈ స్వయం కాదు కదా, మనం పెట్టుకుని అవుతాయి. ఇది అలా కాదు, స్వయంభూ శివలింగాలు, ఉమ్, స్వయంభూ క్షేత్రాలు అంటే స్వతసిద్ధంగా వెలసినటువంటి క్షేత్రాలు అన్నమాట. ఆరామాలలో ఒక ఆరామం ద్రాక్ష ఆరామం, మళ్ళీ మళ్ళీ రావు కదా. అవును. అందుకని అక్కడ సీసీ కెమెరాల తాలూకు ప్రస్తావన రాలేదు కనుక, ఒకవేళ ప్రభుత్వం అటువంటి ఏర్పాటు చేయకపోతే ఆ ఈఓ గారు వెంటనే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ ఏమి జరిగినప్పుడు కూడా ప్రత్యక్షంగా మనం తెల్లారి లేచిన తర్వాత చూసే విధంగా ఉండాలి. కానీ ఎవరో వచ్చారు, దొంగతనం చేశారు, వెళ్ళిపోయారు అనుకునేలాగా ఉండకూడదు కదా అటువంటి క్షేత్రానికి. అవును. అది ఒకవేళ ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం అది, ఒకవేళ ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం సీసీ కెమెరా తాలూకు ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఒకటి, ఉమ్, ఇక్కడ ఒక వ్యక్తి దొరికాడు. ఆ దొరికిని సంప్రదించినట్లయితే వాడు అంటాడు, ఇక్కడ ఈ గుడిలో కపాలేశ్వర స్వామి గుడిలో ఒక పూజారి ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ పూజారికి గొడవలే. అంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఈ శివలింగానికి అభిషేకం చేస్తుంటాడు కనుక, ఈ శివలింగాన్ని దోషం చేస్తే ఆ పూజారికి ఉద్యోగం లేకుండా పోతుంది, ఈ నెపం కాస్త పూజారి మీద పడుతుంది అని ఒక కాకమ్మ కథ చెప్పాడు. అలాగనితే చెప్తాడా? వాడు చావు అంచుల దాకా తీసుకెళ్ళాలి. ఎందుకంటే దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరో పురమాయిస్తుంటారు, వాళ్ళకి ఎవరు చెప్పారు? అలా చావు అంచుల వరకు వెళ్తే కానీ నిజాలు నీకు తేలవు. అంటే అమ్మోడుగా టూకీగా ఎందుకులా చేశామంటే ఎందుకు చేశాడని చెప్పాడు. ఎందుకు చేశాడు? పూజారికి వాడికి గొడవట, అందుకు చేశాడంట. అలాగ అడిగితే చెప్తారండి, వస్తుంది, వాస్తవాలు వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత ఫోకస్ చేయండి. దీని వెనక ఎంతమంది, దీని వెనక ఉన్న పెద్ద ఎవరు, ఆ పెద్ద వెనక ఉన్న పెద్ద ఎవరు, ఆ పెద్ద వెనక ఉన్నటువంటి అధిష్టానం ఎవరు, మొత్తం ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసానికి మొత్తం సుమారి ఎంతో ఒక కిరాయి ఉంటుంది కదా. మీరు ఈ ధ్వంసం చేసినట్టయితే ఇన్ని లక్షలు ఇస్తామని ఏదో ఉంటుంది మొత్తానికి. ఆ లక్షలు కాస్త చేతికి వేలు వస్తాయి అంతే. పెద్దలు పంచుకొని చిన్నవాడు ఈ పగడు కొట్టిన వాడి చేతికి మనిషి తలో 1000 రూపాయలు 2000 చేస్తే ఆ దావుడు మైకంలో చేసేటువంటి ప్రయత్నం ఇది. ఎవరు ఉంటుండగా ఎవరు చేయరు కదా. కనుక ఇది తప్పకుండా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అవును, అదే చెప్పారు. చెప్పారు సార్. అంటే దాన్ని సీరియస్ గా తీసుకొని దీని వెనక ఎవరున్నారనేది ఇంతటితో వదిలేసే ఇదైతే లేదు, ఖచ్చితంగా ఇంకా దానికి సంబంధించి కేసును ఆరాధిస్తాము అని చెప్పేసి. అవును, తీసుకున్నాడు. ఎస్పీని కేటాయించాడు, 17 మంది పోలీసు వర్గాన్ని కేటాయించాడు. అది కాకుండా నిజాన్ని దిక్కు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. లేకపోతే మా హయాంలోనే కాదయ్యా బాబు, మా హయాంలో మీరు చేశారు, మీ హయాంలో మీకు హద్దు పద్దు ఏముంటుంది, ఏమి లేదు కదా. మీరు ఏమి చేసుకున్నా మీరు సర్ది చెప్పుకోగలరు కనుక మీరు ఈ విధంగా విగ్రహ ధ్వంసాలు చేస్తారు. అసలు విగ్రహ ధ్వంసాలు చేసింది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి పార్టీ అని
రేపు పొద్దున తప్పకుండా ఆ నిందని భరించవలసి ఉంటుంది. దీన్ని ఆ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పవన్ కళ్యాణ్ కానీ దీని మీద సీరియస్ అంటే మామూలు సీరియస్ కాదు. వాళ్ళు దొరకాలి, వాళ్ళని ప్రజలకేమో అప్పగించాలి, శిక్ష ప్రజలే వెయ్యాలి. లేదా సంబంధిత శిక్ష ఏదైనా ఉందంటే ఈ శిక్షని చూసి మిగతా వాళ్ళు ఆలయాల జోలికి, విగ్రహాల జోలికి వెళ్ళడానికి భయపడిపోవాలన్నమాట. తావుకు తెగితే వెళ్ళాలి, అటువంటి శిక్ష వేయాలి. కనుక డెఫినెట్ గా మాత్రం ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తీసుకుంటారని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.